హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనీ వ్యూలో నేను టాపప్ లోన్ 45,000 తీసుకున్నానని వీడియో చేశానండి పాస్ట్లో. కామన్గా లోన్స్ 2 టైమ్స్ తీసుకున్నాను, టాపప్ లోన్ 3rd టైం తీసుకున్నాను. కామన్గా లోన్ తీసుకున్నప్పుడు 10 years 12 months చూస్ చేసుకుంటే 6 months తర్వాతే ఫోర్క్లోజ్ ఆప్షన్ చూపించింది. కానీ టాపప్ లోన్కి మాత్రం నేను జస్ట్ 3 EMIs పే చేసిన తర్వాత నాకు ఫోర్క్లోజ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇన్ కేస్ ఎవరైనా మనీ వ్యూలో టాపప్ లోన్ తీసుకొని ఫోర్క్లోజ్ చేయాలి అనుకుంటే 3 EMIs తర్వాత ఫోర్క్లోజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. జస్ట్ 3 EMIs పే చేశాను, ఫోర్క్లోజ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ 3 dots మీద క్లిక్ చేస్తే ఫోర్క్లోజ్ లోన్ అని చూపిస్తుంది. క్లోజ్ యువర్ లోన్ టుడే లేటర్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. టుడే క్లోజ్ చేస్తే ఈ అమౌంట్ 34,300తో లోన్ క్లోజ్ అవుతుంది. లేటర్లో మీరు రిమైనింగ్ 7 months, నేను మొత్తం 10 months టెన్యూర్ 3 months పే చేశాను కదా, 7 monthsలో ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనీ అనేది ఇంట్రెస్ట్తో యాడ్ చేసి వాళ్ళు చూపిస్తారు. ఇలా అన్నమాట. సెట్ యాజ్ రిమైండర్ కూడా పెట్టుకోవచ్చు. టుడే మాత్రం ఈ అమౌంట్ పే నౌ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుందని చూపిస్తాను ఒక్కసారి. ఇలా డెబిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. నేను చేయలేదండి, జస్ట్ ఒకసారి చూపిద్దామని. నేను టాపప్ లోన్ ఫోర్క్లోజ్ చేయాలంటే 3 months తర్వాత చేయొచ్చు అని చెప్పడానికని వీడియో చేస్తున్నాను. అండ్ మనీ వీకి సంబంధించి ఎవరైనా కొత్తగా మనీ వీలో లోన్ తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఫోర్క్లోజ్కి సంబంధించి నేను పాస్ట్లో కూడా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది టాపప్ లోన్కి సంబంధించి ఎలా క్లోజ్ చేయాలనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే టాపప్ లోన్ అనేది 3 months తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు. నార్మల్గా లోన్ తీసుకుంటే 6 months కావాలి, అది డిఫరెన్స్. ఒకసారి చూడండి. ఇంతే అండి ఈ వీడియో మీకు ఏమాత్రమైన ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.